హాయ్ పాపా. ఏమైంది వెనకెళ్తున్నావు? నేను రోజు చూస్తాను. వాట్ ఏ క్రేజ్. ఎక్కడ చూస్తావు? నేను అమ్మ నాకు అన్నం తినిపించేటప్పుడు నేను తినకపోతే ఫోన్ అని నేను చూపించి పూజలు ఎత్తుకపోతే అని చెప్పింది. సేమ్ నేను కూడా మా పిల్లాడికి అలాగే చూపిస్తాను, బూచి అని. ఎందుకని నువ్వేం చదువుకున్నావు? వెల్కమ్ టు డ్రామ జూనియర్స్. మనం పాస్ అవ్వాలంటే చేస్తాం పూజ, వస్తుంది మన రోజా. అమ్మా ఇక్కడికి వచ్చాక ఏం నేర్చుకున్నావు కాదు, స్కూల్లో ఏం నేర్చుకున్నావు, ఏం చదువుకున్నావు? సుధీకి ఒక చెప్పనా? చదువులో కష్టం అబ్బా, తొందరగా పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నా. మంత్రమో అల్లే సిందిలా. హలో ఎంత ఉన్నావు లేదు అప్పుడే పెళ్ళేంటి? పెళ్లి అవ్వాలంటే ఎంత ఉండాలి? నా అంత ఉండాలి. మరి నువ్వు అంత ఉండగా పెళ్ళి అంత నా అంత పాపం లేదు. నువ్వు పెళ్లి చేసుకోకుండా నా పెళ్లి చేయకూడదు. ఇది 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 పంచంటే ఇప్పుడు మాట్లాడు. సార్ అనిల్ గారు నా వాళ్ళకి కావట్లేదు, మీరు ఏదైనా మాట్లాడండి. ఏంటమ్మా నీ పేరేంటి? ఇదే సుబ్రహ్మణ్యం అనిల్ మామ. మామన్. ఇంతకీ ఎక్కడ చదివావమ్మా నువ్వు? ఎక్కడ చదువుతున్నావు? స్కూల్లోనే మామ. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మా ఇంటికి నుంచి వచ్చాను మామ. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? మా నాన్న కట్టించిన దగ్గరనే ఉన్నది మామ. మీరు అక్కడే ఉంటారా? మేము ఇంటి లోపల ఉంటాం మామ. అయ్యా సుధీర్, నా వల్ల కూడా కాదు, నేను మేడంకి పాస్ చేస్తున్నా. మేడం మీరే కొంచెం ఏదన్నా హ్యాండిల్ చేయాలి. ఏరియా నీకేమిష్టం? నాకు ఇష్టమైన రెండే ఇష్టం. ఒకటి రోజమ్మ పూల కప్పు, ఇంకొకటి డ్రామా జూనియర్స్ కప్పు. అవును, మీ ఇంట్లో మీ నాన్నని మీ అమ్మ ఎలా చూసుకుంటారు? మా అమ్మని మా నాన్న చూసుకుంది. ఏదన్నా తెరా వచ్చిందో తాత తీస్తుంది. మేడం మీ షో ప్రభావం చూసారు ఎక్కడ దాకా వెళ్తుందో. ఇంట్లో మీ అమ్మ మీ నాన్నని కొడుతుందా? చూస్తే ఏర్పోస్తారు మ్యామ్. బల్లు బలమని బాధేస్తుంది. ఆవిడ చాలా మందిని బాధారులేమ్మా. షోలో గురించి చెప్తున్నా. అవును, నువ్వు చాలా అందంగా రెడీ అయ్యావు. నిన్ను ఎవరు రెడీ చేశారు? మా అమ్మ రెడీ చేసింది అని మా నాన్న చెప్పమన్నారు. లేకపోతే అమ్మ నాన్న కొడుతుంది. అవును, ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అన్ని పనులు మా నాన్న చేస్తారు, కానీ మా అమ్మ చేస్తారని చెప్పమంటారు. నాన్నగారు ఇక్కడికి వచ్చారమ్మా? రాలే మామ, మా నాన్న అంత ఇంకా కాలే, మా అమ్మని తీసుకొచ్చింది. ఎప్పుడైనా నాన్న అంతేగా అంతేగా అన్నాడా ఇంట్లో? ఎప్పుడు అంతేగా అంతేగా అందరు కొడతారు కదా. సరే ఇప్పుడు నిన్ను సెలెక్ట్ చేయలేదనుకో, ఏం చేస్తావు? నేను కొరకెత్తా. నన్ను కొరికెత్తావా? సరే వద్దులే. డైలాగ్ చెప్పుదా? ఏం డైలాగ్ చెప్పు. నేమొస్తావు చెప్పు. నాకేం రాదు, పొన్ను నేర్పిస్తే నేర్చుకుంటాను. గుర్తులేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా కదా, మర్చిపోయమాట. నాకు వచ్చి నీకు రారు. నాకు రాదు. ఏం మ్యాజిక్ చేస్తావు? నా దగ్గర కాయిన్ ఉంది, నేను కాయిన్ మ్యాజిక్ చేస్తాను. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నా. ఏ చేతిలో ఉంది? ఈ చేతిలో ఉందా? లేదు, మ్యాజిక్. ఇంకో మ్యాజిక్ చూపిస్తాను. సుజీ నా దగ్గర కాయిన్ ఉంది, నేను కాయిన్ మ్యాజిక్ చేస్తాను. హెడ్ దాటేలా? హెడ్స్. వారకనది వచ్చింది. నువ్వు అనుకున్నదే వచ్చిందంట. ఇందాక ఏదో బెలూన్ దాచుకున్నావు, దాంట్లో కూడా మ్యాజిక్ ఉందా? నేను తీసుకొస్తాను, నువ్వు మళ్ళీ దూరం నడవద్దు, పాపం ట్రావెలింగ్ ప్రాబ్లం. తీసుకురా, టైం అవుతుంది. సుజీ నా దగ్గర బెలూన్ ఉంది, నేను బెలూన్ మ్యాజిక్ చేశాను. కళ్ళు మూసుకో. మ్యాజిక్ మ్యాజిక్.
ఏం మ్యాజిక్ రా? రెండు బెలూన్స్ మాయమైపోయినాయి. సాటిస్ఫైడా? సుది ఐస్ క్లోజ్ చేయి. ఇలా మాయమైపోయింది. ఏది ఎక్కడుంది? వెళ్ళిపోయింది. ఎక్కడుంది? వావ్! వాట్ ఎ మ్యాజిక్! వావ్! సో లెట్స్ స్టార్ట్ విత్ అనిల్ గారు. ఏం పేరు నాన్న నీ పేరు? ఈరియా సుబ్రహ్మణ్యం. ఇరియా చాలా బాగా చేసావు అండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. నాకు నేర్పిస్తావా మ్యాజిక్? నువ్వు మా ఇంటికి వస్తే నేను నేర్పిస్తా. ఖచ్చితంగా వస్తా. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. మామయ్య అబ్బా సార్ చైన్ ఏమన్నా లేదుగా? వెరీ గుడ్ సూపర్ రా. థ్యాంక్ యూ మామయ్య. థ్యాంక్ యూ బా క్యారెక్టర్ లో ఉంది. ఇంకా ఇప్పుడు మేడం అడుగుదాం. రోజా గారు. చాలా క్యూట్ గా రెడీ అయ్యి వచ్చావు. థ్యాంక్ యూ అక్క. అబ్బా అక్క లైవ్ ఆడిషన్ ఎలా ఉంటుందో మేము ఎప్పుడూ చూడలేదు, ఇప్పుడే చూసాం. థ్యాంక్ యూ అక్క. అన్నిసార్లు థ్యాంక్ యూ అక్క అనక్కర్లేదు. సరే అంకుల్.